1500 కోట్ల రూపాయలు ఒక మొలకల చెరువుకు సంబంధించే 1500 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మితే ఈ ఆర్థిక లావాదేవీల గురించి సమాధానం చెప్పరా ఎక్సైజ్ అధికారుల కేసులో? ఆ అకౌంట్ ఏ అకౌంట్ ద్వారా డీల్ చేసినారు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎక్కడికి పోయింది, ఏం కథ అనే వివరాలు చెప్పరా? లేని కేసులో, మిదిరినటి కేసులో ఎవరితో డబ్బు తెచ్చి పెట్టి ఇదిగో డబ్బు అని చెప్పి యాక్షన్ బాక్సులు పెట్టి నటన చేసినారు కదా. లేని దాంట్లో నటన చేసినారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏ అకౌంట్ నుంచి డబ్బు వచ్చింది, ఎవరు డబ్బు పంపినారు, ఏ బ్రాందీ షాపులు పోయింది చెప్పరా? ఇవన్నీ మాట్లాడరు. కూలోళ్ళ మీద కేసు పెట్టి మేము కేసు పెట్టామని చెప్తే సరిపోతుందా? అన్నిటికంటే ప్రధానమైంది, మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ క్వశ్చన్, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ముడిసరుకు మీకు ఎక్కడ లభ్యమైంది? వీళ్ళకు దాంట్లో వాడే స్పిరిట్ కావచ్చు, కార్మెల్ కావచ్చు, లేకుంటే దాని ఫ్లేవర్ ఉండే రంగు నీళ్లు కావచ్చు, ఆర్ఎస్ ఏదన్నా కానీ ఆ ముడిసరుకు ఎక్కడి నుంచి లభ్యమైంది? ఎక్కడైనా ఒక చోట బాంబు వేలిందంటే పోలీసులు చేసేది బాంబు వేసిన వానికంటే కూడా, బాంబు వేసిన వానికంటే ఆ బాంబు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి గాజు పెంకులు కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ ఎక్కడ లభ్యమైనాయి, ఎక్కడ ఈ బాంబును తయారు చేసినారు? ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్.